హేమ అనే ఈమె ఏంటంటే తన 2 బిడ్డలతో మహాకుంభమేళాకి చేరుకోవడానికి ప్రయాగ్రాజ్కి బయలుదేరింది. కానీ ప్రయాగ్రాజ్ స్టేషన్లో ఏంటంటే మీ అందరికి తెలిసిన విషయమే, క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో తను దిగలేకపోయిందనమాట. ప్రయాగ్రాజ్ స్టేషన్లో దిగలేకపోవడంతో హేమ గారు ఏంటంటే తన 2 బిడ్డలతో పక్క స్టేషన్లో అంటే చందౌలి అనే పక్క స్టేషన్లో దిగాలనుకుంది. కానీ ప్రయాగ్రాజ్లోనే కాదు పక్క స్టేషన్లో చందౌలిలో కూడా చాలా క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో ఎలాగో ఒకటి అంటే పైన కింద పడైనా సరే ఈ తల్లి ఏంటంటే తన ఒక్క బిడ్డతోనే బయటకు వచ్చేసింది. ఆ ట్రైన్ ఎక్కే వాళ్ళ క్రౌడ్ అనేది ఎక్కువగా ఉండడంతో ఏంటంటే హేమ 2వ బిడ్డ ఆ ట్రైన్ లోనే తప్పిపోయాడు. సో ఇక ఒక బిడ్డతోనే కిందకి దిగినటువంటి హేమ గారి పరిస్థితి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. విపరీతంగా వెలవెల్లాడిపోవడం మొదలు పెట్టింది. కానీ ఫ్రెండ్స్ ఆ స్టేషన్ లో అక్కడే ఉండేటటువంటి ఆర్పీఎఫ్ పోలీసులు ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. ఇమీడియట్ గా ఆర్పీఎఫ్ పోలీసులు ఏంటంటే ఆ ట్రైన్ ఆపేసి వెంటనే సర్చింగ్ అనేది మొదలు పెట్టేశారు. సో మొత్తం హేమ గారు దిగినటువంటి ఆ బోగి మొత్తాన్ని చాలా ఫాస్ట్ గా వాళ్ళు ఏంటంటే జల్లెడ పట్టడంతో ఆమె బిడ్డని తొందరగా తీసుకొచ్చేసారు. ఆర్పీఎఫ్ పోలీసులు రియాక్ట్ అయిన విధానానికి ఖచ్చితంగా మనం కామెంట్ బాక్స్ లో కృతజ్ఞత